హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ కేంద్ర ప్రభుత్వం యూనియన్ బడ్జెట్ని రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్లో దేశవ్యాప్తంగా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఊరట కలిగించే అంశం ఇన్కమ్ ట్యాక్స్ మీద ఒక డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. చాలా రోజులుగా అయితే సోషల్ మీడియాలో 10 లక్షల వరకు ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది, నో ట్యాక్స్ ఉంటుంది అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. బడ్జెట్లో జీవులకు, ట్యాక్స్ పేయర్స్కు మరియు మధ్యతరగతి ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మిడిల్ క్లాస్ ఉద్యోగులకు ఇది ఒక శుభవార్తని చెప్పవచ్చు. వారికి భారీ ఉపశమనం లభించింది. అలాగే ఇన్కమ్ ట్యాక్స్లో మార్పులు వస్తాయని యావత్ భారతదేశం మొత్తం ఎదురు చూస్తున్న తరుణంలో ప్రస్తుతం ఈ బడ్జెట్లో ఎలాంటి మార్పులను సూచించలేదు. కానీ కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లులను త్వరలోనే తీసుకురానున్నట్లుగా కేంద్ర మంత్రి ప్రకటించారు. ఫిబ్రవరి 2వ వారంలో కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లులను తీసుకురానున్నట్లుగా ప్రకటించారు. కొత్త ట్యాక్స్ స్లాబ్లను కొత్త బిల్లులలో చర్చించనున్నారు. 12 లక్షల వరకు నో ట్యాక్స్ కాబట్టి మిడిల్ క్లాస్ ఉద్యోగులకు ఇది నిజంగా భారీ శుభవార్తనే చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.